చాలామంది స్టూడెంట్సు కొన్ని బ్రాంచులు తీసుకొని అసంతృప్తిలో ఉన్నారు. ఎందుకంటే దానికి సంబంధించిన జాబులు దొరక్కపోవటం వల్ల. సో, లక్షల్లో బయటకు వస్తా ఉన్నారు బీటెక్కుల ద్వారా. కానీ కొన్ని కోర్సుల్లో ఇప్పుడు తగ్గిపోయింది. వేలల్లోనే ఉన్నారు. అలాంటి కోర్సులు వచ్చేసరికి ఒకటి ట్రిపుల్ ఈ, రెండోదొచ్చేసరికి మెకానికల్, మూడోది సివిల్, నాలుగోది ఈసీ. సో, కొంచెం ఈసీ కొంచెం పర్లేదు. అయితే ఇందుట్లో ట్రిపుల్ ఈ, సివిల్ వాళ్ళకొచ్చేసరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద గుడ్ న్యూసే. సో, దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే మీకు జనరల్‌గా గవర్నమెంట్ జాబ్స్ అంటే ఎన్నుంటాయి? జెన్‌కో ఉంటుంది, ట్రాన్స్‌కో ఉంటుంది, డిస్కామ్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పటివరకు 2 డిస్కామ్‌లున్నాయి తెలంగాణలో. ఇప్పుడు రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయరో ఏమో మరి పూర్తిగా డేస్ ఎప్పుడొస్తుందని తెలీదు గానీ నెక్స్ట్ ఇయర్ వచ్చేదానికి ఛాన్స్ ఉందంటున్నారు. మూడో డిస్కామ్ రాబోతుంది. సో, అందుట్లో 2000 మంది ఎంప్లాయీస్ కావాలంటున్నారు. సో, డిస్కామ్స్ వచ్చేసరికి రిలేటెడ్ టు ఎలక్ట్రికల్. మరి సివిల్ వారికి అందుట్లో ఏముంటదంటే, సివిల్ వాళ్ళకొచ్చేసరికి సైట్ లేఅవుట్లు ఇలాంటివి ఉంటాయి గదా! సో, వాటికి గూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. దీంతో పాటు డిప్లొమా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇందుట్లో ఈ పోస్టులు ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. మొత్తానికైతే డిస్కామ్‌లో 2000 పోస్టులకి నోటిఫికేషన్ అయితే పడతదండి. ఇది స్టార్ట్ అయిన తర్వాత. సో, ఓవరాల్‌గా నిజంగా ఇది బాగా పెద్ద గుడ్ న్యూసే. ఎందుకంటే జేఎన్‌టీహెచ్‌లోనే గదా ఎక్కువ మంది ట్రిపుల్ ఈ స్టూడెంట్సు, సివిలు వీళ్ళందరూ చదివేది. సో, ఇక అందుట్లో ఏమన్నా స్కాడా ఇలాంటివి ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన వాళ్ళని కూడా తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఇది.